హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా. శ్రీలంక ఆస్ట్రేలియాని చాలా ఈజీగా ఓడించేసింది. సూపర్ మ్యాచ్ అయితే నడిచింది. మరి ఆస్ట్రేలియా వరల్డ్ కప్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. గ్రూప్ స్టేజ్ నుంచే ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి పంపించేసింది శ్రీలంక జింబాబ్వే కలిసి. మనకు ఆల్రెడీ జింబాబ్వే పైన ఓడిపోయింది కదా. మరి ఈ మ్యాచ్ పైన రివ్యూ చెప్తాను. ఈ మ్యాచ్ పైన మరిన్ని వివరాలు మాట్లాడదాం. పూర్తిగా చూడండి. ఫస్ట్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఈ ఛానల్ కొత్త ఛానల్, క్రికెట్ అప్డేట్స్ రివ్యూస్ చెప్తూ ఉన్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రికెట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ప్రతిరోజు. మరి డీటెయిల్స్కి వెళ్దాం. మ్యాచ్ వివరాలు అయితే మాట్లాడదాం. మరి ఆ ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది కదా. ఆస్ట్రేలియా స్టార్ట్ అయితే మంచిగా ఇచ్చింది. జింబాబ్వేతో ఆల్రెడీ ఓడిపోయి ఉంది. స్టార్ట్ మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ అయితే 100 రన్స్ పార్ట్నర్షిప్ చేసిరు. 104 రన్స్ పార్ట్నర్షిప్ ఉంది. అది కూడా 8 overs లోనే 100 చేసిరు. బ్యాటింగ్ బాగుంది. మంచిగా అయితే వెళ్తున్నది అనుకున్న మ్యాచ్. తర్వాత ఫస్ట్ వికెట్ పడిన తర్వాత కూడా 10 overs కి 100 అయింది. 110 రన్స్ ఉంది. అంటే 200 పైన కొడుతుంది అనుకున్నాం. బ్యాటింగ్ వికెట్ అది శ్రీలంకలో క్యాండీలో. కానీ ఎక్కడ మ్యాచ్ మలుపు తిరిగిందంటే వికెట్స్ మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీ, ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ, ఇద్దరే 50s కొట్టారు. ఇద్దరే బ్యాటింగ్ మంచిగా ఆడారు. 100 రన్స్ పార్ట్నర్షిప్ కూడా చేశారు. తర్వాత మ్యాక్స్వెల్, టిమ్ డేవిడ్, కెమెరన్ గ్రీన్, టిమ్ డేవిడ్ తొందరనే అవుట్ అయిపోయారు. మ్యాక్స్వెల్ అయితే మ్యాక్స్వెల్ ఒక 22 రన్స్ ఏమో కొట్టిండు. 16 overs అప్పుడు మ్యాచ్ మలుపు తిరిగింది. అప్పటి నుంచి తిరిగి చూడలేదు శ్రీలంక. వెనకకి తిరిగి రాలేదు. మ్యాచ్ సాలిడ్ గా వెళ్ళిపోయింది. మ్యాచ్ అయితే గెలిచింది. 16 overs ఫస్ట్ బాల్ కి 16.1 కి మ్యాక్స్వెల్ అవుట్ అయ్యిండు. ఆ మ్యాక్స్వెల్ క్యాచ్ కూడా చూసాం కదా. నిజంగా పట్టిన ఆ క్యాచ్ సూపర్ క్యాచ్. అది కూడా ఒక బెస్ట్ క్యాచ్ అనుకోవచ్చు. ఆ క్యాచ్ నుంచి మళ్ళా తిరుగులేదు శ్రీలంకకి. ఆ క్యాచ్ తోనే విజయం. మ్యాక్స్వెల్ అవుట్ అయ్యిండు. మ్యాక్స్వెల్ అవుట్ అవడానికి కారణం అక్కడ నుంచి స్టోయినిస్ కూడా పెద్దగా రన్స్ కొట్టలేదు. 20 రన్స్ కొట్టిండు. 16 overs కి 160 ఉంటే లాస్ట్ 4 overs కి 40 రన్స్ అని వస్తుంది కదా. 10 run రేట్ ఉన్న 40 రన్స్ కూడా లేదు. 181 కి ఆల్అౌట్ అయిపోయారు చూడు. మన జింబాబ్వేతో కూడా ఆస్ట్రేలియా ఆల్అౌట్ అయింది. జింబాబ్వే 2 wickets తోనే రన్స్ చేసింది. 169 రన్స్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 2 wickets. అక్కడ కూడా బౌలింగ్ ఫెయిల్యూర్ ఉంది ఆస్ట్రేలియా. ఇక్కడ కూడా బ్యాటింగ్ లో కూడా ఆల్అౌట్ అయిపోయారు. ఆస్ట్రేలియా ఆల్అౌట్ అయిపోయింది 181 కి. శ్రీలంక 2 wickets తోనే రన్స్ చేసేసింది. అయితే లాస్ట్ 16 overs నుంచి 200, 220 కొడుతుంది అనుకున్నాం. మ్యాచ్ అప్పుడు ఫైట్ నడుస్తుంది అనుకున్నాం. కానీ అంత లేదు. ఎప్పుడైతే శ్రీలంక ఆస్ట్రేలియా బ్యాటింగ్ కూడా టోటల్ ఫెయిల్యూర్. మొత్తం నెక్స్ట్ బౌలింగ్ వచ్చింది. శ్రీలంక బ్యాటింగ్ టైట్ ఉంటుంది మ్యాచ్ అనుకున్నాం. కానీ ఆల్రెడీ మనకి జింబాబ్వేతో పైన బౌలింగ్ కూడా తెలుసు. ఆస్ట్రేలియా బౌలర్స్ హ్యాసిల్వుడ్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, వీళ్ళు ముగ్గురు లేరు బౌలర్స్. ఈ ముగ్గురు లేని కారణంగానే అంతా ఆస్ట్రేలియా చాలా ఈజీ ఓడిపోతుంది. చిన్న టీమ్స్ తో కూడా ఓడిపోతే ఈజీ కొట్టేస్తారు రన్స్. ముగ్గురు బౌలర్స్ లేరు కారణంగా ఫుల్ఫిల్ లేదు టీం. బ్యాటింగ్ లో కూడా మిడిల్ ఆర్డర్ కెమెరన్ గ్రీన్, టిమ్ డేవిడ్ వీళ్ళు ఎవరు ఆడలే ఈ మ్యాచ్ లో. జింబాబ్వేతో కూడా పర్ఫార్మెన్స్ లేదు, ఆడలేదు. మరి బౌలింగ్ లో అయితే పిచ్చి కొట్టేసి శ్రీలంక. నిస్సాంక సెంచరీ కొట్టింది కదా. సాలిడ్ బ్యాటింగ్, సాలిడ్ షాట్, అన్ని మిడిల్ టక్క భలే ఉంది. స్టోనీస్ ని 6 కొడుతుంటే చాలా మస్తు అనిపించింది. బాగుంది షాట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా సూపర్ షాట్స్. ఎక్కడ కూడా తడవలేదు. చాలా బాగా ఆడిండు నిస్సాంక. 100 సూపర్ 100. కుశల్ మెండిస్ హాఫ్ సెంచరీ. అసలు ఫస్ట్ ఓవర్ నుంచి దాని 18 overs కంప్లీట్ చేసారు. 2 wickets పడ్డాయి. ఆస్ట్రేలియా బౌలింగ్ లో అసలు పసలేదు, ఏం లేదు. బ్యాటింగ్ మాత్రం సూపర్ గా అదర కొట్టేసారు శ్రీలంక. మ్యాచ్ 1 side మ్యాచ్. ఎక్కడ కూడా ఆస్ట్రేలియా సైడ్ మ్యాచ్ లేదు. ఒక ఫస్ట్ ఇన్నింగ్ అప్పుడే ట్రావిస్ వాళ్ళు ఆడుతుంటప్పుడు కొంచెం ఉన్నది అనిపించింది. కానీ శ్రీలంక బ్యాటింగ్ వచ్చినాక అసలు ఛాన్స్ లేదు. ఆస్ట్రేలియా బయటికి వెళ్ళిపోయింది టోర్నమెంట్ నుంచి. జింబాబ్వేతో కూడా ఓడిపోయింది. మరి జింబాబ్వే ఆల్రెడీ వీడియో చేసేటప్పుడు వర్షం పడేది, మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది. జింబాబ్వే ఐర్లాండ్ మ్యాచ్ దాని మీద ఆశలు ఉండే. ఒకవేళ జింబాబ్వే 2 మ్యాచ్లు పోతే ఆస్ట్రేలియాకి ఛాన్స్ ఉండే అని ఆశతో ఉన్నారు. కానీ ఆ ఛాన్స్ కూడా లేదు. ఇప్పుడు వర్షం పడేది. జింబాబ్వే, శ్రీలంక టాప్ 2 లోనే వాళ్ళు సూపర్ 8 కి క్వాలిఫై అయిపోయారు. ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ బయటికి వెళ్ళిపోయింది. మరి ఇది రివ్యూ శ్రీలంక ఆస్ట్రేలియా మ్యాచ్ పైన. మరి పూర్తిగా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. మరో మ్యాచ్, ప్రతి మ్యాచ్ రివ్యూ చెప్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మరి ఛానల్ గ్రోత్ కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.